ఓ మై గాడ్ కొండన్న, వాట్ ఈస్ దిస్? అన్న ఏం చేశాడో తెలుసా? చెప్తా. అండ్ టిల్లీ స్క్వేర్కి ఫస్ట్ నేమ్ ఏందో తెలుసా? ఇది కూడా చెప్తా. వెయిట్ మీకు ఓ మాట చెప్పాలి. వెల్కమ్ టు బూస్ బస్. ఫస్ట్ వచ్చేసి ఇంత పని చేసేకుండా అన్న ఏం చేశాడు తెలుసా? చక్కగా పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరినంటే ఫ్యామిలీ స్టార్ ని కావాలని ట్రోల్ చేసే వాళ్ళ మీద, కావాలని ఫేక్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద, కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళ మీద. ఈ ఎదవాళ్ళంతా జైల్లో వేసి బాగా చితకబాదండి సార్ అని చెప్పాడంట. యాక్చువల్లీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ కొండన్న కదా. అయినా ఫన్నీగా ట్రోల్ చేసినా ఒక రకంగా ఉంటుంది. కానీ కావాలని కొంతమంది గ్రూపులుగా సినిమాని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తారు చూడండి, అది తప్పు. ఓ మాట చెప్తాకుండా నువ్వు ఒప్పుకుంటావో లేదో, సినిమా అయితే యావరేజ్. ఒకవేళ నిజంగానే బ్లాక్ బస్టర్ అయితే ఎన్ని ట్రోల్స్ చేసినా ఆగదు సినిమా అయితే. బట్ ఇప్పుడు స్పిరిట్ వస్తుంది కదా. యాక్చువల్గా స్పిరిట్ కంటే ముందే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగని అప్రోచ్ అయ్యి, వంగ గారు నా దగ్గర హాలీవుడ్ రేంజ్ లో ఒక మూవీ ఐడియా ఉంది, దీని మీద సినిమా చేయొచ్చు కదా అని అడిగాడంట. కానీ దాని గురించి ఏం చెప్పకుండా మన వంగ మామ స్పిరిట్ ఐడియాతో ప్రభాస్ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా మన డార్లింగ్ కి ఐడియా వెంటనే నచ్చేసి ఓకే చెప్పేశాడు. రైటింగ్ కూడా 60% కంప్లీట్ అయిందంట. అండ్ షూటింగ్ వచ్చేసి డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాము అని చెప్తున్నారు. నెంబర్ 3 పేరు మార్పిడి. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కదా, కానీ దీనికంటే ముందు నరుడి బ్రతుకు నటన అని టైటిల్ పెడదాం అనుకున్నారంట ఈ సినిమాకి. యాక్చువల్గా ఈ టైటిల్ ని త్రివిక్రమ్ సజెస్ట్ చేశారని చెప్తున్నారు. నిజమో కాదో తెలియదు మరి. నిజానికి టిల్లు స్క్వేర్ అనే టైటిల్ స్టోరీకి తగ్గట్టుగానే ఉంది కదా. పొరపాటున ఈ టైటిల్ పెట్టింటే ఏమన్నా తేడా కొట్టేదేమో. నెంబర్ 4 ప్రశాంత్ వర్మ హనుమాన్ తర్వాత జై హనుమాన్ తీస్తున్నాడని మనకు తెలుసు. కానీ ఎందుకో కాస్టింగ్ డిలే వల్ల మూవీ షూటింగ్ ఆగిపోయింది. సో ఇంకా మనోడు లేట్ చేయకుండా అనుపమతో ఆక్టోపస్ ప్లాన్ చేశాడు. మళ్ళీ షూటింగ్ 5% 10% అయింది అనుకున్నారు. 65% షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ తొందరలోనే ఈ సినిమా యొక్క ట్రైలర్ రాబోతుంది అని చెప్తున్నారు. అయినా ఎందుకు బ్రో ఇంత ఫాస్ట్ గా సినిమాలు తీస్తున్నావు? టేక్ యువర్ ఓన్ టైం. మాకు కావాల్సింది మంచి కంటెంట్, ఫాస్ట్ కంటెంట్ కాదు. స్లోగది ఎక్సలెంట్ కంటెంట్ ఎక్కడికో వెళ్ళిపోతావు చూడు. అదేదో ఉద్యమం లాగా సినిమాలన్నీ ఒకేసారి తీద్దాం అనుకుంటే కిరణ్ భవరం లాగా అయిపోతావు. నెంబర్ 5 ఇది హైలైట్. నాకు కూడా అసలు తెలియదు, ఇప్పుడే చూస్తున్నా. నాని యాక్ట్ చేసిన దసరా సినిమా ఉంది కదా, దీంట్లో నాని ఫ్రెండ్ క్యారెక్టర్ గా ఫస్ట్ ఛాన్స్ వచ్చింది జీవి ప్రకాష్ కంట. కానీ ఎందుకో కొన్ని రీజన్స్ వల్ల ఆపర్చునిటీని మిస్ చేసుకున్నాడు. నాకు తెలిసి డేట్సే సెట్ అయినవులే, ఎందుకంటే మనోడు చాలా బిజీగా ఉన్నాడు కదా. ఇప్పుడు దాన్ని తలుచుకొని మనోడు చాలా ఫీల్ అయిపోతున్నాడంట. అంతేకాదు తను డైరెక్ట్ తెలుగు ఫిలిమ్స్ లో యాక్ట్ చేయడానికి చూస్తున్నాడు అని చెప్పాడు. ఆల్రెడీ బ్యాచులర్ సినిమాతో మనోడు తెలుగు ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యాడు. సో ఏదైనా డైరెక్ట్ తెలుగు మూవీ చేసినా కూడా హైప్ అయితే బాగానే ఉంటుంది. నెంబర్ 6 మీకు గుర్తుందా? ఎన్టీఆర్ ఒకసారి ప్రామిస్ చేశాడు, టెంపర్ సినిమా మీ అందరికీ బాగా నచ్చి పెద్ద హిట్ అవుతుంది అని చెప్పాడు. అన్న చెప్పినట్టుగానే అందరికీ బాగా నచ్చింది సినిమా అని పెద్ద హిట్ అయింది కూడా. కానీ అరవింద సమేత తర్వాత అన్నది డైరెక్ట్ మూవీ ఒక్కటి లేదు, RRR వచ్చింది. కాకపోతే అది మల్టీ స్టారర్ కదా. సో ఫ్యాన్స్ అందరూ అన్న సోలో సినిమా కోసం చాలా వెయిట్ చేస్తుంటారు. అది గుర్తు పెట్టుకున్నాడు ఏమో మరి. నిన్నైతే గట్టిగా ప్రామిస్ చేశాడు, దేవర సినిమా వస్తుంది, ఈ సినిమాకి మీరు కాలర్లు ఎగరేసుకుని తిరుగుతారని చెప్పాడు. సో దీంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీ. అదే తెలిసిందే కదా, కెరీర్ ఏమైనా పర్లే, టాలీవుడ్ బాగుండాలి. నెంబర్ 7 దివ్యాండు శర్మ. గుర్తున్నాడా? అదేనండి మున్నాబయ్య బోసడికే. నేను ఎర్రిహూకును కాదు అమరుని అంటాడే ఆయన. యాక్చువల్గా తను ఇప్పుడు చాలా బాధపడుతున్నాడంట. ఏం చెప్తున్నాడంటే, మనం ఎవ్వరం కూడా చాలా డీప్ గా క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు, దీనివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని నేను ఇప్పుడు సఫికేట్ అవుతున్నా అని చెప్పాడు. ఏం లేదబ్బా, మున్నాబయ్య క్యారెక్టర్ చేశాడు కదా మనోడు, దీనివల్ల అతని పర్సనల్ లైఫ్ కూడా చాలా దెబ్బతినిందంట. అండ్ ఒక్కోసారి తన రియల్ లైఫ్ లో కూడా మున్నాబయ్య లాగానే బిహేవ్ చేస్తున్నాడంట. అండ్ ఫైనల్ గా ఒక క్లారిటీ కూడా చేశాడు, నేను మిర్జాపూర్ 3లో లేను అని. ఏం పని పాడుండదబ్బా ఈ ఫ్యాన్స్ కి. వాళ్ళ హ్యాపీనెస్ ని పర్సనల్ లైఫ్ మీద కాకుండా సినిమాల నుంచి వచ్చేలాగా చూసుకుంటున్నారు. ఇదండి ఈరోజు బూజు బజు. మళ్ళీ రేపు కలుద్దాం, ఓకేనా? ఉంటా మరి, టాటా బాయ్, టేక్ కేర్.